హ్యూమన్ బాడీ ఎలా నడుస్తుందో తెలుసా? సో నిజానికి బాడీ ఒకటే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి, ఇంకా సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ నడవడానికి కారణం ఏంటనంటే ఈ చాప్టర్ 15లో కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు. అదేంటనంటే ఆ పరమాత్మ శక్తి అని. సో ఇదంతా ఎనర్జీ. సో నీ కళ్ళు చూడాలన్నా, ఇప్పుడు మన చెవులు వినాలన్నా, ఆఖరికి మనం తినే ఆహారము జీర్ణమై మళ్ళీ బాడీ ఎనర్జీలాగా కావాలన్నా కూడా ఒక శ్లోకం ఉంటుంది, నేనే వైనేశ్వరుడిగా నీలో ఉన్న జటాగ్నిని అని. అంటే నీ బాడీలో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చే ఆ జీవశక్తి కూడా నేనే అని చెప్తాడు ఈ శ్లోకంలో. సో మనం మాత్రం ఏమనుకుంటాం, నేను సాధించాను, నేను గెలిచాను, నా వల్ల జరిగింది అని కొంచెము గర్వము ఈగో చూపిస్తాం. కానీ బట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే మన హార్ట్ కొట్టుకోకపోతే, లేకపోతే శరీరం జీర్ణం కాకపోతే మనం ఏంది హాస్పిటల్లో కూర్చున్న ఒక జస్ట్ బాడీ మాత్రమే కదా. సో ఆ బాడీ నడిపేయాలంటే ఎనర్జీ కావాలి. సో ఈ బాడీ ఏంటంటే జస్ట్ ఒక వెహికల్ లాంటిది, మనము దాని డ్రైవర్ మాత్రమే. కానీ ఆ వెహికల్ నడిపించే ఎనర్జీ ఏదైతే ఉందో, సో అది బేసికల్లీ ఆ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ అనేది పరమాత్మ. సో ఆ ఎనర్జీ మనం ఎంత కాలం ఉందో ఆ బాడీకి అంతే విలువ. సో ఎనర్జీ అంతా లోపల ఉంటే మరి బయట మనకి ఎందుకు ఈగో అనేది ఈ పర్టికులర్ మెసేజ్ అనమాట. సో పవర్ హౌస్ని మనం గుర్తిస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈగోని తగ్గించుకొని మనలో ఉన్న ఈ డివైన్ ఎనర్జీని గుర్తించితే మనము గౌరవించడం నేర్చుకుంటాం అనమాట. సో అయితే చాప్టర్ 15లో చెప్పిన క్షరుడు, అక్షరుడు అండ్ పురుషోత్తముడు అంటే ఎవరు అనేది నెక్స్ట్ రీడ్లో చూద్దాం.